హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం నిజంగా మనదేనా? లేక మనకు తెలియకుండా ఎవరో ఏదో మన అనుభవాలు, మన భయాలు, మన జ్ఞాపకాలు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయా? ఇది ఒక సినిమా గురించి మాత్రమే కాదు. ఇది మనిషి మనసు గురించి, ఒక ఆలోచన శక్తి గురించి, మరియు ఒక వ్యక్తి తన గతంతో చేసే పోరాటం గురించి. అందుకే ఇన్సెప్షన్ సాధారణ హాలీవుడ్ థ్రిల్లర్ కాదు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఒక మైండ్ బ్లోయింగ్ సినిమాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అదే ఇన్సెప్షన్. ఈ సినిమాలో దొంగలు డబ్బులు దొంగిలించరు. మనుషులు నిద్రపోతున్నప్పుడు వాళ్ల కళల్లోకి వెళ్లి వాళ్ల సీక్రెట్స్ దొంగిలిస్తారు. అసలు కలలోకి ఎలా వెళ్తారు? కలలో టైం ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు చాలా క్లియర్గా, సింపుల్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కథ స్టార్టింగ్లో హీరో కాబ్, లియోనార్డో డికాప్రియో, అతని ఫ్రెండ్ ఆర్థర్ ఇద్దరూ కలిసి సైటో అనే ఒక బిజినెస్ మెన్ కలలోకి వెళ్తారు. ఒక మిషన్. అప్పుడు సైటో కాబ్కి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. నా కాంపిటీటర్ అయిన రాబర్ట్ ఫిషర్ బుర్రలోకి వెళ్ళి ఒక ఐడియా నాటాలి. అతను తన తండ్రి బిజినెస్ని ముక్కలు చెయ్యాలి అనే ఒక థాట్ని అతని బ్రెయిన్లోకి ఎక్కించాలి. నువ్వీ పనిచేస్తే నీ పైన ఉన్న కేసులన్నీ తీసేయిస్తాను. నువ్వు నీ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. కలలో సీక్రెట్స్ దొంగిలించటం ఎక్స్ట్రాక్షన్ అయితే, కలలోకి వెళ్ళి ఒక కొత్త ఆలోచనని వాళ్లకి తెలియకుండా వాళ్ల మైండ్లో నాటడాన్ని ఇన్సెప్షన్ అంటారు. ఈ కష్టమైన టాస్క్ కోసం కాబ్ ఒక సూపర్ టీంని రెడీ చేస్తాడు. ఏరియాడ్నే, ఈమె ఆర్కిటెక్ట్. కలలో బిల్డింగ్స్, రోడ్లు, సిటీలను ముందుగానే మ్యాప్ గీసి డిజైన్ చేస్తుంది. ఈమ్స్, ఇతను ఫార్జర్. కలలో ఎవరి రూపమైనా మార్చుకొని ఎదుటివాళ్లను మోసం చేస్తాడు. యూసుఫ్, ఇతను కెమిస్ట్. అందర్నీ ఒకేసారి పవర్ఫుల్ గాఢ నిద్రలోకి పంపే మందును తయారుచేస్తాడు. ఇక్కడ మనం కలలో ఉండే రెండు ముఖ్యమైన రూల్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి, టైమ్ స్పీడ్. రియల్ లైఫ్లో 5 నిమిషాలు నిద్రపోతే కలలో అది 1 గంటతో సమానం. అదే కలలో ఇంకో కల కంటే అక్కడ టైం ఇంకా ఫాస్ట్గా గడిచిపోతుంది. 2, టోటమ్. వీళ్ళు ఎప్పుడూ కలలోనే ఉంటారు కాబట్టి వాళ్లు నిజంగా రియల్ లైఫ్లో ఉన్నారా లేక ఎవరి కలలోనైనా ఉన్నారా అని తెలుసుకోవటానికి ఒక వస్తువు వాడతారు. హీరో కాబ్ దగ్గర ఒక చిన్న బొంగరం ఉంటుంది. దాన్ని టేబుల్ మీద తిప్పినప్పుడు అది అసలు ఆగకుండా అలాగే తిరుగుతూ ఉండిపోతే అతను కలలో ఉన్నట్టు లెక్క. కాసేపటికి కిందపడిపోతే అతను రియల్ లైఫ్లో ఉన్నట్టు. టార్గెట్ అయిన ఫిషర్ సిడ్నీ నుండి లాసాంజిల్స్కి 10 గంటల ఫ్లైట్లో వెళ్తున్నాడు. మన టీమంతా ఆ ఫ్లైట్ ఎక్కుతారు. ఫిషర్కి మత్తుమందు ఇచ్చి అతని కలలోకి వెళ్తారు. ఈ ఇన్సెప్షన్ చెయ్యాలంటే ఫిషర్ మనసులో చాలా డీప్గా వెళ్ళాలి. అందుకే కలలో కల, అందులో ఇంకో కల, ఇలా మొత్తం 3 లెవెల్స్ ప్లాన్ చేస్తారు. అందరూ ఫస్ట్ లెవెల్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ భారీ వర్షం పడుతూ ఉంటుంది. వీళ్ళు ఫిషర్ని కిడ్నాప్ చేస్తారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్. ఫిషర్కి ఎవరైనా తన కలలోకి వస్తే ఎలా కొట్టాలి అని ముందే మైండ్ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో ఫిషర్ సబ్కాన్షియస్ మైండ్ సెక్యూరిటీ గార్డ్స్ లాగా మారి మన టీం పైన ఫైరింగ్ చేస్తుంది. ఈ కాల్పుల్లో సైటోకి బుల్లెట్ తగులుతుంది. మామూలుగా కలలో చనిపోతే మెలుకు వచ్చేస్తుంది. కాని వీళ్లు వాడిన మత్తుమందు చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్లు లింబోలోకి వెళ్ళిపోతారు. లింబో అంటే అంతులేని ఒక డార్క్ డ్రీమ్. అందులోకి వెళ్తే రియల్ లైఫ్లోకి రాలేరు. అక్కడే పిచ్చోళ్లయిపోతారు. సైటో బ్రతకాలంటే ఎలాగైనా మిషన్ కంప్లీట్ చెయ్యాలి. అందుకే అందరూ త్వరగా ఒక వ్యాన్ ఎక్కి ఆ వ్యాన్లోనే నిద్రపోయి రెండో కలలోకి వెళ్తారు. యూసుఫ్ మాత్రం ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తూ లెవెల్ 1లోనే ఉంటాడు. 9. ఇప్పుడు అందరూ లెవెల్ 2లోకి వచ్చారు. ఇక్కడ హీరో కాబ్ ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఫిషర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు కలలో ఉన్నావు, నీకు మీ నాన్న కుడిభుజమైన బ్రౌనింగ్ శత్రువు అని నమ్మిస్తాడు. దీనివల్ల ఫిషర్కి వాళ్ళ నాన్న కంపెనీ పైన, బ్రౌనింగ్ పైన కోపం వస్తుంది. ఫిషర్ని తీసుకొని వీళ్లందరూ హోటల్ రూంలో నిద్రపోయి 3వ కలలోకి వెళ్తారు.
ఆర్థర్ మాత్రం వీళ్ళ బాడీలను కాపాడటానికి హోటల్లోనే ఉండిపోతాడు. ఇక్కడ లెవెల్ 1లో వ్యాన్ వంతెనపై నుండి కింద పడుతూ ఉంటుంది కాబట్టి లెవెల్ 2లో ఆర్థర్కి గ్రావిటీ ఉండదు. గాల్లో తేలుతూనే ఫైట్ చేస్తాడు. ఇది సినిమాలో బెస్ట్ యాక్షన్ సీన్. డ్రీమ్ లెవెల్ 3. ఇది మంచుతో కప్పబడిన ఒక పెద్ద హాస్పిటల్ లాంటి బిల్డింగ్. ఆ బిల్డింగ్ లాకర్లోనే ఫిషర్ తండ్రి ఉంటాడు. వీళ్లు ఎంత కష్టపడి ఆ లాకర్ దగ్గరికి వెళ్తున్నా సడన్గా కాబ్ చనిపోయిన భార్య మాల్ ఇక్కడికి వస్తుంది. కాబ్ భార్య రియల్ లైఫ్లో చనిపోయినా కాబ్ బ్రెయిన్లో ఆమె ఎప్పుడూ ఉంటుంది. అతను ఏ కలలోకి వెళ్ళినా ఆమె వచ్చి ప్లాన్స్ని నాశనం చేస్తుంటుంది. ఆమె వచ్చి ఫిషర్ని తుపాకీతో కాల్చేస్తుంది. ఫిషర్ చనిపోయి లింబోలోకి పడిపోతాడు. అప్పుడే సైటో కూడా గాయాలతో చనిపోయి లింబోలోకి వెళ్ళిపోతాడు. మిషన్ మొత్తం ఫెయిలయ్యే పరిస్థితి వస్తుంది. 9. ఇప్పుడు అందరూ లెవెల్ 2లోకి వచ్చారు. ఇక్కడ హీరో కాబ్ ఒక మైండ్ గేమ్ ఆడతారు. ఫిషర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు కలలో ఉన్నావు, నీకు మీ నాన్న కుడిభుజమైన బ్రౌనింగ్ శత్రువు అని నమ్మిస్తాడు. దీనివల్ల ఫిషర్కి వాళ్ళ నాన్న కంపెనీ పైన, బ్రౌనింగ్ పైన కోపం వస్తుంది. ఫిషర్ని తీసుకొని వీళ్లందరూ హోటల్ రూంలో నిద్రపోయి 3వ కలలోకి వెళ్తారు. ఆర్థర్ మాత్రం వీళ్ల బాడీలను కాపాడటానికి హోటల్లోనే ఉండిపోతాడు. ఇక్కడ లెవెల్ 1లో వ్యాన్ వంతెనపై నుండి కింద పడుతూ ఉంటుంది కాబట్టి లెవెల్ 2లో ఆర్థర్కి గ్రావిటీ ఉండదు. గాల్లో తేలుతూనే ఫైట్ చేస్తాడు. ఇది సినిమాలో బెస్ట్ యాక్షన్ సీన్. డ్రీమ్ లెవెల్ 3. ఇది మంచుతో కప్పబడిన ఒక పెద్ద హాస్పిటల్ లాంటి బిల్డింగ్. ఆ బిల్డింగ్ లాకర్లోనే ఫిషర్ తండ్రి ఉంటాడు. వీళ్లు ఎంత కష్టపడి ఆ లాకర్ దగ్గరికి వెళ్తున్నా సడన్గా కాబ్ చనిపోయిన భార్య మాల్ ఇక్కడికి వస్తుంది. కాబ్ భార్య రియల్ లైఫ్లో చనిపోయినా కాబ్ బ్రెయిన్లో ఆమె ఎప్పుడూ ఉంటుంది. అతను ఏ కలలోకి వెళ్ళినా ఆమె వచ్చి ప్లాన్స్ని నాశనం చేస్తుంటుంది. ఆమె వచ్చి ఫిషర్ని తుపాకీతో కాల్చేస్తుంది. ఫిషర్ చనిపోయి లింబోలోకి పడిపోతాడు. అప్పుడే సైటో కూడా గాయాలతో చనిపోయి లింబోలోకి వెళ్ళిపోతాడు. మిషన్ మొత్తం ఫెయిలయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఫిషర్ని వెనక్కి తేవడానికి కాబ్ మరియు ఏరియాడ్నే ఇద్దరూ లింబోలోకి వెళ్తారు. అక్కడ కాబ్ తన భార్య మాల్ని కలుస్తారు. ఇక్కడే కాబ్ కి సంబంధించిన ఒక పెద్ద సీక్రెట్ మనకు తెలుస్తుంది. గతంలో కాబ్ మరియు మాల్ ఇద్దరూ ఈ లింబోలో 50 ఏళ్లు ఉండిపోయారు. మాల్కి ఆ కలల ప్రపంచమే రియల్ అనిపించింది. అప్పుడు కాబ్ ఆమె మైండ్లో ఉన్న ఒక సీక్రెట్ లాకర్ని తెరిచి ఆమె టోటెంని తిప్పుతాడు. అంటే ఇది రియాలిటీ కాదు, మనం చనిపోయి రియల్ లైఫ్లోకి వెళ్ళాలి అనే ఐడియాని ఆమె బ్రెయిన్లో నాటాడు. కాబ్ చేసిన ఫస్ట్ ఇన్సెప్షన్ అదే. వాళ్ళు రియల్ లైఫ్లోకి వచ్చాక కూడా మాల్కి ఇంకా తను కలలోనే ఉన్నాను అనే పిచ్చి పట్టుకుంటుంది. అందుకే చనిపోతేతే మెలకువతే మెలకు వస్తుంది కదా అని బిల్డింగ్ పైనుండి దూకి సూసైడ్ చేసుకుంటుంది. తన భార్య చావుకి తానే కారణం అనే బాధవల్లే కాబ్ కి ఆమె కలలోకి వస్తుంటుంది. ఇప్పుడు కాబ్ ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేసి ఏడుస్తూ తన భార్యకి గుడ్ బై చెప్తాడు. కలన ప్రపంచం నుండి రియల్ లైఫ్లోకి రావాలంటే వీళ్ళందరికీ ఒకేసారి ఏదో ఒక షాక్ లేదా పైనుండి పడిపోతున్న ఫీలింగ్ రావాలి. దాన్ని కిక్ అంటారు. వాళ్ళు చెవిలో ఒక మ్యూజిక్ పెట్టుకుంటారు. ఆ సాంగ్ రాగానాగానే కిక్ స్టార్ట్ అవుతుంది. లింబోలో ఏరియాడ్నే ఫిషర్ని పైనుండి కిందకి పడేస్తుంది. దాంతో ఫిషర్ బ్రతికి లెవెల్ 3కి వస్తాడు. అక్కడ లాకర్ తెరిచి చూస్తే ఫిషర్ తండ్రి ఉంటాడు. తన తండ్రి లాస్ట్ కోరిక, నా కొడుకు నాలా కాకుండా తన సొంత దారిలో గొప్పవాడు కావాలి అని అర్థం చేసుకుంటారు. అంటే ఇక్కడ ఫిషర్ బుర్రలో తండ్రి బిజినెస్ని ముక్కలు చేసి సొంత సామ్రాజ్యం కట్టుకోవాలి అనే ఆలోచన సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయింది. మిషన్ సక్సెస్. ఇప్పుడు అందరూ ఒకేసారి బయటికి రావాలి. లెవెల్ 1లో వ్యాన్ నీళ్లలో పడుతుంది. లెవెల్ 2లో ఆర్థర్ ఎలివేటర్ని బ్లాస్ట్ చేసి కిందకు పడేస్తారు. లెవెల్ 3లో ఆ మంచు బిల్డింగ్ని పేల్చేస్తారు. ఇలా అన్ని కిక్స్ ఒకేసారి కనెక్ట్ అయ్యి అందరూ కలల్లో నుండి బయటికి వచ్చేస్తారు. కానీ కాబ్ మాత్రం సైటోని వెతుక్కుంటూ లింబోలోనే ఉండిపోతాడు.
చాలా ఏళ్లు వెతికి ముసలుడైపోయిన సైటోనుని కలిసి అతనికి రియాలిటీ గుర్తుచేస్తాడు. ఇద్దరూ అక్కడే చనిపోయి ఫ్లైట్లో రియల్ లైఫ్కి వస్తారు. అందరూ ఫ్లైట్లో మెలకువతో ఉంటారు. సైటో తన మాట నిలబెట్టుకుని కాబ్ పైన ఉన్న కేసు తీసేయిస్తాడు. కాబ్ అమెరికాలో దిగి నేరుగా తన ఇంటికి వెళ్తాడు. తన పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు కాబ్ టేబుల్ మీద తన టోటం తిప్పుతాడు. అతను రియల్ లైఫ్లో ఉన్నాడా లేదా, ఇంకా కలలోనే ఉన్నాడా అని చెక్ చేసుకోవడానికి. పిల్లలు పిలవగానే కాబ్ అటు వెళ్ళిపోతాడు. కెమెరా ఆ బొంగరం మీదే ఉంటుంది. ఆ బొంగరం కొద్దిగా ఊగుతూ ఉంటుంది కాని కింద పడిపోయిందా లేక అలాగే తిరుగుతోందా అనేది డైరెక్టర్ చూపించకుండా సినిమా కట్ చేస్తాడు. అంటే దీనర్థం కాబుకి తన పిల్లల్ని కలవడం ముఖ్యం. తను కలలో ఉన్నా రియల్ లైఫ్లో ఉన్నా అతనికి అనవసరం. అదే తనకి రియాలిటీ అని ఆ బొంగరాన్ని వదిలేశాడు. ఇదండి హాలీవుడ్ మాస్టర్పీస్ ఇన్సెప్షన్ మూవీ స్టోరీ అండ్ లాజిక్. డైరెక్టర్ ఆ లాస్ట్ సీన్ని ఒక సస్పెన్స్ లాగా మనకే వదిలేశాడా? మరి మీరేమనుకుంటున్నారు? ఆ లాస్ట్ సీన్లో కాబ్ రియల్ లైఫ్లో ఉన్నాడా లేదా లింబోలోనే ఆగిపోయాడా? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సూపర్ మూవీ ఎక్స్ప్లనేషన్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బై.